అన్న నా పేరు చెప్పన్నా. ఒరే పేరు ఎందుకు లేరా, ప్రార్థన చేస్తాను చెప్పన్నా ప్లీజ్ అన్న చెప్పన్నా. నీ పేరు కుమారేగా? కుమార్ కాదన్నా, నవీన్ అన్నా. అదే లేరా అన్నా, మర్చిపోయావు అన్నా, మీకు కూడా ఎక్కువ అయిపోయాడు. నాకు ఎక్కువైతే నా దేవుడికి ఎక్కువ కాలేదురా మీరు. నా ప్రభు మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తాడు. మీ నంబర్ ఆయన దగ్గర ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన పుట్టు పూర్వోత్తరాలన్నీ ప్రభువుకు తెలుసు. ఏ ఒక్క గొర్రెని ప్రభు వదిలిపెట్టాడు. ఒక్క గొర్రె తప్పిపోయింది. ఒక్క గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను అక్కడ పెట్టి ఆ ఒక్క గొర్రె కోసం పేరు పెట్టి పిలిచి వెతుకుంటాడు. దాన్ని పేరు పెట్టి పిలిచి వెతికి మరీ భుజం మీద వేసుకొచ్చాడు. అంటే ఏ ఒక్కరిని నా ప్రభు మర్చిపోయే దేవుడు కాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకు అప్పగించుకొనిన దానిని ఆ దినము వరకు ప్రభు కాచి కాపాడును గాక. మనుషులు మనల్ని మర్చిపోవచ్చు, మన పేర్లు మర్చిపోవచ్చు, మన పుట్టు పూర్వోత్తరాలు మర్చిపోవచ్చు, కానీ మనకందరికీ పేర్లు పెట్టినవాడు, మన సంఖ్యని నిర్ణయించిన గొప్ప దేవుడు మన దేవుడు. ఆమేన్.